For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు లతాశ్రీ. నేను సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం ఒక టాపిక్ వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్న విషయము. ఈ జనరేషన్లో చాలామంది ఫేస్ అవుతున్నారు. వెయిట్ లాస్ అవ్వట్లేదు అని సఫర్ అవుతున్నారు. దాని గురించి కొద్దిగా చిన్న చిన్న ఆసనాస్ చూపించి, సింపుల్ ఆసనాస్ మీకు కూర్చున్న ప్లేస్లోనే చూసుకునేటట్టు ఎక్కువగా హెవీగా కాకుండా చూపిస్తా కొన్ని. దాని గురించి కొద్దిగా ఫస్ట్ మాట్లాడుకుందాం. ఏంటంటే వెయిట్ లాస్ గురించి ఏంటంటే ఫస్ట్ మనము ఏమి ఆలోచించాలి అని అంటే మైండ్ఫుల్గా తినే దాని మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడు టీవీ చూసుకుంటూ మొబైల్స్ చూసుకుంటూ ఇలా కాకుండా భోజనం అనేది మనం ధ్యాస పెట్టి తినాలి. అప్పుడు మనం ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, మన స్టమక్ ఫుల్ అయిపోయినప్పుడు మనకి బ్రెయిన్ ఆటోమేటిక్గా సిగ్నల్స్ అందిస్తుంది అనమాట. దెన్ యూ కెన్ స్టాప్ ఇట్. అదర్వైజ్ మీరు మొబైల్స్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తింటే ఇట్ వోంట్, మీకు అసలు ఏమీ అర్థం కాదు, ఎంత తింటున్నారో కూడా తెలియదు. ఇది ఒక మేజర్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మార్నింగ్ లెగ్సినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతిదీ సిస్టమేటిక్ టైం టు టైం చేసుకోవాలి. అంటే మార్నింగ్ లెగడం ప్రతి డే ఎవ్రీ డే ఒక పర్టికులర్ టైం పెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ ఎవ్రీథింగ్ ఒక టైం మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంచ్ మనము 12 to 2 లోపు చేసిన లంచ్కి ఒకటి ఉంటుంది సిస్టమ్, 2 తర్వాత చేసిన దానికి ఇంకొకటి ఉంటుంది. అంటే మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. ఆఫ్టర్నూన్స్ మనకు కొద్దిగా తక్కువ ఉంటుంది. దాని ఫుడ్ని ఎనర్జీగా కన్జ్యూమ్ చేయడానికి బాడీ కొంచెం తక్కువ యూజ్ చేస్తుంది అనమాట. సో 2 లోపు కంప్లీట్ చేసిన లంచ్ మనకి ఎనర్జీగా యూజ్ అవుతుంది బాడీకి. 2 తర్వాత అయినంటే అది ఇంకా కొద్దిగా యూజ్ అయ్యి మిగతాదంతా ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది బాడీలో. ఇట్లా డే బై డే సేమ్ జరుగుతూ వస్తే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతారు లాస్ట్లో. సో అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు. అందుకే టైం మెయింటైన్ చేయాలి. ఇంకొకటి నెమ్మదిగా స్లోగా ఈట్ స్లోలీ అంటారు కదా, స్లోగా బాగా చూ చేసి మింగాలి భోజనాన్ని ఎప్పుడైనా. నెక్స్ట్ ఇంకొకటి బాగా ఫైబర్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ ప్రోటీన్ అంటే వీట్, మీకు లీఫీ వెజిటేబుల్స్ వచ్చేసి మళ్ళీ ఎగ్స్ కానీ నట్స్, సీడ్స్, లో ఫ్యాట్ మిల్క్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు తాగొచ్చు. కాకపోతే లో ఫ్యాట్ మిల్క్, ఎక్కువ హెవీ ఉన్న వాళ్ళు ఏంటంటే హై కంటెంట్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకోకుండా లో ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫుడ్కి వచ్చే వరకు ఇలా బ్యాలెన్స్డ్ డైట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మాత్రం రెగ్యులర్. ఇదొక మేజర్ పాయింట్. మనకి ఫుడ్ ఎంత బ్యాలెన్స్ చేస్తామో ఎక్సర్సైజ్ని కూడా రెగ్యులర్గా అలా చేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు యాజ్ అ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఐ షో యూ స్మాల్ ఆసనాస్, సింపుల్ ఆసనాస్ కూర్చున్న ప్లేస్లోనే చూపిస్తా. కమాన్ లెట్స్ డూ విత్ మీ ప్రాక్టీస్. ఫస్ట్ ఆసన వచ్చేసి నావాసన్. ఐ షో యూ నావాసన్. ఇట్స్ అ బోట్ పోజ్. సిట్ లైక్ దిస్. కమాన్. ఫస్ట్ కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చేసేయండి. చేతులు 2 వెనక్కి పెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్గా కూర్చోండి. స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి. డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఎప్పుడు యోగాలో ఆసన వేసే ప్రతిసారి యూ హ్యావ్ టు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అవుట్ అండ్ డూ ది ఆసన్. కమాన్. ఫస్ట్ విల్ బ్రీత్ ఇన్. బీ ఇన్ ద పోస్చర్. ఇలా ఉండాలి. ఇలా ఉండలేని వాళ్ళు యూ కెన్ హోల్డ్ యువర్ లెగ్స్ లైక్ దిస్. సింపుల్. పుట్ యువర్ ఫింగర్ టిప్స్ అవుట్, బయటి వైపు వేలు. ఉండగలిగిన వాళ్ళు ఇలా పెట్టుకోండి. మీ పొట్ట మీద ప్రెషర్ పడుతుంది, ఇక్కడ బాగా ప్రెషర్ పడుతుంది, చూసుకోండి. మైండ్లో ఒక 10 కౌంట్ చేసుకోవచ్చు. 10 కౌంట్ చేసుకొని యూ కెన్ స్లోలీ కమ్ బ్యాక్. దిస్ ఇస్ నావాసన్, కూర్చున్న ప్లేస్లో చేసే ఆసన్. ఓకే. నెక్స్ట్ ఐ విల్ షో యూ చక్కీ చాలన్ ఆసన్. చక్కీ చాలన్ మన పూర్వీకులు బాగా గ్రైండర్స్ లేవు అప్పుడు, మనకి మిక్సీ గ్రైండర్స్ లేవు, రుబ్బు రోలు వాడేవాళ్ళు బాగా. మనకి ఇప్పుడు అవన్నీ లేవు, బిజీ లైఫ్ స్టైల్. సో వీ కెనాట్ యూస్ దెమ్. టైం కూడా లేదు మనకి. ఐ విల్ షో యూ వన్ ఆసన్ రిలేటెడ్ టు దట్. ఓకే. ముందు చేతులు ఇలా పట్టుకోండి. కమాన్. ఇటు నుంచి వచ్చేటప్పుడు బ్రీత్ తీసుకోవాలి. అంటే వెన్ యూ హ్యాండ్స్ ఆర్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు బ్రీత్ తీసుకోండి. దగ్గరకు వచ్చినప్పుడు వదిలేస్తూ ఉండాలి బ్రీత్. లైక్ దిస్. స్టార్టింగ్లో ఒక 5 చేసుకోండి. 5 కౌంట్స్. నెక్స్ట్ ఆపోజిట్ కూడా చేయాలి. కాళ్ళు ఇంకా దూరం పెట్టగలిగితే పెట్టవచ్చు, లేదంటే పెట్టలేము అంటే ఇంకొద్దిగా దగ్గరికి పెట్టుకోవచ్చు. స్లోగా మెల్లిగా. ఫస్ట్ 5తో స్టార్ట్ చేయండి, లేదంటే 3. మీ కంఫర్ట్, మీ బాడీ కంఫర్ట్ చూసుకోండి. 5 to 10 చేసుకోవాలి కంపల్సరీ. 10 వరకు వస్తే కొద్దిగా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి.
చలో, దిస్ ఇస్ పశ్చిమోత్తాసన్. పశ్చిమం అంటే వీపుని బెండ్ చేయడం పశ్చిమోత్తాసన్. రైట్ లెగ్ స్ట్రైట్ పెట్టండి, లెఫ్ట్ లెగ్ జస్ట్ థైకి టచ్ చేసి పెట్టండి, కిందకి పెట్టొద్దు, జస్ట్ టచ్ చేసి పెట్టాలి. చేతులు రెండు పైకి పెడదాం, బ్రీత్ తీసుకుందాం, డీప్ బ్రీత్. ఎక్సేల్ అండ్ బెండ్. ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంత బెండ్ అవ్వండి. నేను చేస్తున్నాను కదా అని ఇక్కడ వరకు రానక్కర్లేదు, ఇక్కడ వరకు వచ్చినా పర్లేదు, మీరు జస్ట్ ఇలా పెట్టేసుకొని బెండ్ చేయండి. ఎంత వస్తే అంత, మ్యాక్సిమం ఇంతవరకు పెట్టొచ్చు. మీరు ఇక్కడ వరకు పెట్టి ఇలా బెండ్ చేసుకున్నా పర్లేదు, స్లోగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. యూ హ్యావ్ టు ట్రై. ఈ స్థితిలో కొద్దిసేపు ఉండాలి. ఒక 10 కౌంట్ చేసుకోండి. స్లోలీ కమ్ బ్యాక్. ఆపోజిట్ సైడ్ కూడా చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ పెడదాం, రైట్ లెగ్ ఫోల్డ్ చేసి పెడదాం. కమ్ ఆన్, అగైన్ ఇన్హేల్, ఎక్సేల్ అండ్ బెండ్ డౌన్. ఈ స్థితిలో ఉండండి. కాళ్ళు లేపకూడదు, ఇది ఒకటి చూసుకోండి. మీకు ఇక్కడ అందకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ పట్టుకోండి. ఈ కాళ్ళు లెగుస్తుంటుంది మీరు ఎక్కువ ఇటు వస్తుంటే, సో లేపొద్దు. అది ఫిక్స్ చేసినట్టు పెట్టి కింద బెండ్ చేసుకోండి ఇట్లా. స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు సింగిల్ లెగ్ చేసాం కదా, 2 లెగ్స్ చేద్దాం. 2 లెగ్స్ కలిపి చేద్దాం. 2 పాదాలు కలిపి ఉంచండి, స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి. సిట్ స్ట్రైట్, కూర్చున్న ప్రతిసారి స్పైన్ స్ట్రైట్ ఉండాలి. చేతులు రెండు పైకి, అగైన్ ఇన్హేల్, ఎక్సేల్ అండ్ బెండ్ డౌన్. కమాన్, ఫింగర్ టిప్స్ పట్టుకోండి, బెండ్. తలని మోకాలు కానించే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయొద్దు. ఇది నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మామూలుగా బెండ్ చేసి పెడితే సరిపోతుంది. ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు. నెక్ పెయిన్ లేని వాళ్ళు యూ క్యాన్ పుట్ డౌన్, పెట్టేసేయండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. ఫస్ట్ ఒక 5 ఉండండి, ఆ తర్వాత స్లోలీ 10. కమ్ బ్యాక్, రిలాక్స్, రిలాక్స్. కమ్ ఆన్. Now one more asana I'll show you. Pavana Mukta Asana. This is one asana which we'll do in sleeping position. Pavana Mukta Asana. Slowly we'll lie down back. Body మొత్తం రిలాక్స్డ్ పొజిషన్లో పెట్టండి. ఫస్ట్ బ్రీతింగ్ నార్మల్ ఉండాలి. కమాన్. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి పెడదాం. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఇట్లా పట్టుకుందాం. కమాన్. ఇప్పుడు ఇన్హేల్, బ్రీత్ తీసుకుందాం. ఎక్సేల్ అండ్ లిఫ్ట్ యువర్ హెడ్. స్లోలీ తలను లేపండి. కాల్ని బాగా పొట్ట మీదకి ప్రెషర్ ఇట్లా లాగుతూ ఉండండి. లాగేసి చిన్ ఆర్ థ్రోట్ ఎనీథింగ్, నోస్ మీకు పెట్టగలిగితే పెట్టండి, లేదంటే జస్ట్ ఇలా పట్టుకొని ఉండండి. గ్యాప్ ఉన్నా పర్లేదు, పట్టుకొని ఉండండి. పొట్ట మీద ప్రెషర్ వేయాలి మనం కొద్దిగా. కమాన్, ఇట్లా ఉండండి కొద్దిసేపు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి, ఎక్సెస్ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. కమాన్, స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్. అగైన్ బ్రీత్ ఇన్ సైడ్, బ్రీత్ అవుట్ అండ్ లిఫ్ట్ యువర్ హెడ్ స్లోలీ. కమాన్, పిన్ ద పోస్చర్. కొద్దిసేపు ఇలా ఉండాలి. ఇంకొక పాదం కింద భూమి మీదే ఉంచాలి, స్ట్రైట్. కొద్ది ప్రెషర్ వేస్తేనే ఆగుతాయి, లేకపోతే ఆ పాదం కూడా లేస్తుంది. ఇట్లా కొద్దిసేపు ఉండి స్లోలీ కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. కమాన్. ఇప్పుడు 2 లెగ్స్, 2 కాళ్ళు ఫోల్డ్ చేద్దాం నెమ్మదిగా. 2 చేతులతో మళ్ళీ ఇంటర్లాక్ చేసి పట్టుకుందాం. కమాన్, బ్రీత్ తీసుకుందాం. ఎటువంటి ప్రెషర్, ఎక్కడ ప్రెషర్ పడొద్దు. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏ ఆసన ఏం చేస్తున్నాం అనేది మనం బ్రీత్ తీసుకొని వదులుతూ చేస్తూ ఉంటే వస్తుంది ఎగ్జాక్ట్గా, లేదంటే ప్రెషర్ పడుతుంటుంది అక్కడక్కడ. కమాన్. ఇప్పుడు అగైన్ బ్రీత్ ఇన్ సైడ్, ఎక్సేల్ అండ్ లిఫ్ట్. కమాన్. 2 కాళ్ళు ఇట్లా లాగండి. తలను పెట్టలేకపోతున్నామని పర్వాలేదు, పెట్టకపోయినా పర్లేదు, జస్ట్ లాగి ఉంచండి. బాగా పొట్ట మీద బాగా ప్రెషర్ పడుతుంది, ఇలా ఉంచండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి దీంతో. స్లోలీ కమ్ బ్యాక్. దీంట్లో రోలింగ్ కూడా ఉంటుంది, అది కొద్దిగా టఫ్. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు దే కెనాట్ రోల్, దట్స్ వై ఐమ్ నాట్ షోయింగ్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఓకే, ఇప్పుడు మనం ఆసనాస్ చూసుకున్నాం కదా. కూర్చున్న ప్లేస్లోనే, కొంతమంది బయటికి వెళ్ళలేము,
మేము అలా ఇలా అని చెప్తుంటారు నాకు. అందుకే సింపుల్గా మీరు కూర్చున్న ప్లేస్లోనే చేసేటట్టు ఆసనాస్ కొన్ని చూపించాను. ఒకటి ఏంటంటే ఓన్లీ ఆసనాస్ చేస్తున్నాం, మార్నింగ్ చేసేస్తున్నాం మేడం మేము, డే మొత్తం మళ్ళీ వర్క్ వెళ్ళిపోతున్నాము, డైట్ అంతా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం అని అంటారు. ఓన్లీ 1 hour చేసి మీరు డే మొత్తము డైట్ మెయింటైన్ చేయకుండా, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ లేకుండా చేశారంటే అది వర్కౌట్ అవ్వదు. మీకు ఆసనాస్ చేస్తున్నా అంటే వెయిట్ తగ్గిపోతుంది. దాంతోపాటు టైమింగ్, బ్యాలెన్స్డ్ డైట్ అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. ఈ ఆసనాస్తో పాటు ఆ టైమింగ్ అనేది పక్కా మెయింటైన్ చేసుకోవాలి మీరు, ఇంకా కంపల్సరీ అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ జంక్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేసేసి, బయట ఫుడ్ తినకుండా మైండ్ఫుల్ ఈటింగ్ అంటున్నాను కదా, ఎక్కడ తింటున్నాం, ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఇది మాత్రం చూసుకోవాలి కంపల్సరీ. వీటితో పాటు మీరు స్ట్రెస్ లేకుండా పాజిటివ్ థింకింగ్తో ఉంటే దెన్ మీకు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తాయి. థ్యాంక్ యూ.